మీరంతా యాడ్ చూస్తుంటారు మీ టూత్ పేస్ట్ లో ఉప్పు ఉందా అని. మీ టూత్ పేస్ట్ లో ఉప్పు ఉందా? టూత్ పేస్ట్ లో ఉప్పు? కోల్గేట్ యాక్టివ్ సాల్ట్ లో ఉప్పు ఉంది. నాకు తెలిసి వైసీపీ వాళ్ళకి అసలు ఇంట్లో టూత్ పేస్టే లేనట్టుంది. వాళ్ళ భాష, మాటలు, పక్కన మహిళలు ఉన్నాను కూడా చూడకుండా. యు మీన్ షైనస్? అది మన బ్లడ్ లోనే లేదు కదరా. yes వాళ్ళ అధినేత ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే విద్యార్థుల సమావేశంలో మాట్లాడుతూ నా వెంట్రుక కూడా పీకలేరు, అక్కడి నుంచి మొదలైంది. ఎన్ని తెలియదట్లు ఉండబట్టే నిన్ను జైలు అర్థమైంది. కొడుకు అని బోషిడికి అన్నతను కారణం. వీడేమరు ఆడేడ తిరుక్కుంటూ స్టీరింగ్ నా పొంగికి పెట్టిండు. ఈ కొడాలి నాని, వంశీ తెల్లారు లేస్తే ఏం పీకుతారు అంటూ ప్రపంచంలో ఎక్కడా లేని మాలోకం వాళ్ళందరూ నాకే తగులుతారు. పిలిచావన్నా? మాలోకం అనగానే కరెక్ట్ గా కనెక్ట్ అవుతారా? నేనైతే ఉద్యోగం పీకేశారు కాబట్టి నేను యాక్టివ్గా లేనన్నాడు కొడాలి నాని. మా ఉద్యోగం పీకేశారు కదా, ఇప్పుడు ఏం చేయం యాక్టివ్గా. నాకేం తక్కువ అండి, ఎందుకు నన్ను ఎవరు అలా చేస్తారు? నాకేం తక్కువ? అన్నం పక్కన పెట్టి మనుషులు లేదా? ఊరుకో ఎద్దులో ఉన్న ఏడిస్తే దరిద్రంగా ఉంటది. ఈరోజు జగన్వి ఐపాక్ డ్రామాలు, మిర్చి రైతుల గురించి ఆయన అలా చేశారు ఇలా చేశారని మంత్రులు కొల్లు రవీంద్ర లాంటి వాళ్ళు మాట్లాడుతూ అందులో తప్పే ఉంది. దానికి సంబంధించి ఈరోజు పేర్ని నానితో ఒక విలేకరు అడిగితే కొల్లు రవీంద్ర ఇలా అన్నారని. ఎవరిని పట్టుకొని ఏం అడుగుతున్నావు? పేర్ని నాని భాష మామూలుగా లేదు. దరిద్రుడా, ఒక్క మాట మంచిది రాదు నోట్లోంచి. అది నోరే డ్రైనేజరా? నా రోమం కూడా పీకలేరు, ఏం పీకుతారు? నా రోమం కూడా పోడదని నేను చెప్తున్నా కొల్లు రవీంద్ర. సర్వే జనా సుఖినో భవంతు, వీడు తప్ప. పక్కన వంశీ భార్య ఉన్నారు. నా రోమం కూడా పోడదని నేను చెప్తున్నా కొల్లు రవీంద్ర. లేడీస్ డీసెన్సీ ఉండాలా? ఏంటా మాటలు? ఏం పీకుతారు? అతనికి ఛాలెంజ్ చేస్తున్నా. అరెస్ట్ అని నవంబర్ డిసెంబర్ నుంచి చెప్తున్నారు, ఏం చేయగలిగారు? ఇప్పటికి నవంబర్ డిసెంబర్ నుంచి మోగుతున్నావు. పేరుని నాని అరెస్ట్ చేస్తాను. ఆయన కొద్ది రోజులు ఎక్కడ ఉన్నా కానీ నేను రోడ్ల మీద తిరుగుతున్నా, నన్ను ఏం చేయగలిగారు అంటున్నాడు. నేను రోడ్ల వెంబడే తిరుగుతున్నా. ఇప్పుడు అలాగే ఉంటదా? ఇప్పుడు కొడాలి నాని, పేరుని నాని అరెస్ట్ చేస్తున్నావు. ఏంటి బొంగుల నీ అరెస్ట్ వల్ల? పట్టిన రాడ్డు ఇస్కో ఇది ఉప్పు కారం బాగా తగ్గించిన కేరళ కర్రయో పెట్టి చిలికితీయో పరుగుల మందే నీకు పెరుగన్న మాయను. పదవి హోదా ఎలగబెడతాకి తప్పితే ప్రజాసేవకు కానీ, మా ఊరు బాగు చేయటానికి కానీ, రాష్ట్రాన్ని బాగు చేయటానికి కానీ ఎందుకు పనికి రాకుండా జగన్మోహన్ రెడ్డి గారు చెత్తనా కొడుకు. కేవలం లోకేష్ దగ్గర గింజలు రాలిపడిన గింజలు ఏరుకుంటాకి మూటలకు అప్పచెపితే ఆ మూటల్లో రాలిపడిన నోటుల్ని జేబులో కుక్కుని సంతోషపడటానికి తప్పితే మరొక దానికి ఏం లేదండి. కేవలం పేరు నాని గారు అనే అంతర్జాతీయ ఉగ్రవాది ఉన్నారని ఆయన కలవనివ్వకూడదన్న ఉద్దేశంతోనే తప్ప మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుంది. వీళ్ళు ఎంత కాలం జైల్లో పెట్టాలనుకుంటున్నారో, ఎన్ని కేసులు పెట్టాలనుకుంటున్నారో అవన్నీ ధైర్యంగా ఎదుర్కోవటానికి శారీరకంగా ఈవెన్ కుటుంబ పరంగా కూడా సిద్ధంగా ఉన్నాడు. మొన్న కూడా జగన్మోహన్ రెడ్డి గారితో పాటు పంకజం వదిన గారితో పాటు అప్పుడే చుట్టాలైపోయారేమిట్రా? అది కాదు, ఇంటానే ఉన్నారు. నేను తెలుగుదేశం నాయకుల్ని, పాలకుల్ని అందరినీ తిడతానే ఉన్నాను. నువ్వెంత అవులేవే, నువ్వెంత పనికి మాలోడివి, ఎంత డెకాయిటు, ఎంత లంగావు, ఎంత బఫూను అనేది కూడా రాష్ట్రంలో ఉండేటువంటి ప్రధానికానికి అందరికీ తెలుసు. ఇంటనారనే తిడుతున్నాను. నాలో ఉన్న రౌడీ నిద్ర లేకపోద్దురా ప్లీజ్. చిన్నపిల్లలు రా మీరు. వెనకడు కోడు తుపాకి లేకపోయినా లపాకి కావాలన్నా అంట. వంశీ గారు బానే ఉన్నారు, ధైర్యంగా ఉన్నారు. ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి? అవే ఏం దేవసేన, చిత్రహింసల్లో ఏం లోటుపాట్లు లేవు కదా. అప్పట్లో పీకే
ప్రశాంత్ కిషోర్ పీకే పీకే అనేవారు. రోజు పీకే 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 అన్న అలవాటైపోయి ఇప్పుడు వాళ్ళ భాషలోనే ఏం పీకే, ఏం పీకుతారు. ఈ పీకే అనేది వాళ్ళు వేరే అనుకుంటున్నట్టున్నారు. చేసి 400 మంది ఉద్యోగులను తీసేశారని అన్నాను నేను. వైసీపీ భాష నేను వాడకూడదు. అది ఎవరు వాడకూడదు, పిల్లలు కూడా వినకూడదు. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? తీసేశారు. తీసేస్తేనట ఆ ఫైబర్ నెట్ కార్పొరేషన్ ఎండి ఐఏఎస్ దినేష్ కుమార్ గారు ఆ 400 మందికి ఈ నెల కూడా జీతాలు ఇచ్చారట. ఏమిటండి మీరు మాట్లాడేది? ప్రభుత్వం డబ్బులు వాళ్ళకి జీతాలు ఇస్తూ ఉన్నారా? వాళ్ళతో పని చేయించుకోకపోగా ఏం జరుగుతుంది? ఈరోజు సొసైటీలో ఉన్న ప్రాబ్లమ్స్ గురించి ఆలోచిస్తుంటే నాకు గూస్ పింపుల్స్ వస్తున్నాయి సార్. ఐఏఎస్లా వైఏఎస్లా, ఐపీఎస్లా వైపీఎస్లా? చూద్దాంలే. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే. సరే మీరు ట్రై చేస్తారన్నారంటే అది ఓకే అయిపోయిన